నమస్తే చంద్ర, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. ఢిల్లీలో ఫలించని బాబు పవన్ ప్రయత్నాలు. తిరుమల లడ్డు ప్రసాద వివాదంలో ఎలాగైనా కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని లాగాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇటీవల కాలంలో చంద్రబాబు, లోకేష్ ఎక్కువగా ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఒక్కసారి వెళ్ళొచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంలో భారీగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు భారీ సాయం చేయాలని అభ్యర్థించేందుకు ఢిల్లీ వెళ్ళినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే పనిలో పనిగా మరో కీలక అంశంపై కేంద్ర బీజేపీ పెద్దల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారని సమాచారం. తిరుమల లడ్డు ప్రసాదంలో వైసీపీని రాజకీయంగా శాశ్వతంగా సమాధి కట్టేందుకు మద్దతు ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ పెద్దల వద్ద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు పెట్టినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. కూటమిలో బీజేపీ ఉండడంతో మద్దతు కోరడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ప్రత్యర్థులు లేకుండా చేసుకోవాలని కోరుకోవడం సహజమే. అయితే బీజేపీ లెక్కలు వేరే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి రాజకీయ సమాధి కడితే దాని స్థానంలో కాంగ్రెస్ బలపడుతుందని బీజేపీకి బాగా తెలుసు. బీజేపీకి కాంగ్రెస్ బద్ధశత్రువు. అలాంటి పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగేలా బీజేపీ ప్రవర్తిస్తుందని ఎవరైనా ఎలా అనుకుంటారు? ఇక్కడ కూడా అదే జరిగింది. బీజేపీ ఒక పొలిటికల్ అంశాన్ని నెత్తికెత్తుకుందంటే పక్కా ప్రణాళిక ఉంటుంది. లాభ నష్టాల అంచనా తప్పనిసరి. తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో బీజేపీ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. నిజానికి హిందుత్వానికి తామే ప్రతినిధులుగా బీజేపీ నేతలు చెప్తుంటారు. మతపరమైన వివాదాల్ని సృష్టించడం, రాజకీయ అవసరాలకు వాడుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. అయినప్పటికీ తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో బీజేపీ తామరాకుపై నీటిబొట్టులా వ్యవహరిస్తోంది. బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించాలని ఇటీవల మీడియా సమావేశంలో స్వయంగా చంద్రబాబు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ను కోరిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో అందరి ఎదుటే బీజేపీ చీఫ్ను కోరిన చంద్రబాబు ఇక నాలుగు గోడల మధ్య జాతీయ బీజేపీ నాయకుల్ని మద్దతు కోరి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ వివాదానికి తాము దూరంగా ఉంటామని వైసీపీ ఎంపీలతో బీజేపీ ముఖ్యులు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో మీరు ఏమన్నా కొట్టుకోండి, చంపుకోండి, మాకు సంబంధం లేదు, మేం మాత్రం ఆ పాపంలో భాగస్వామ్యం అయ్యే ప్రశ్నే లేదు అని చెప్పినట్టు వైసీపీ ఎంపీలు తెలిపారు. తిరుమల లడ్డు ప్రసాదం చుట్టూ సాగుతున్న వివాదంపై బీజేపీ పెద్దలు సంతోషంగా లేరని సమాచారం. ప్రభుత్వ ముఖ్యులు వ్యవహరిస్తున్న తీరుపై అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ వివాదాన్ని చివరికి తమ మెడకు చుట్టే ప్రయత్నాల నుంచి బీజేపీ తెలివిగా తప్పించుకుంది. అయితే ఏపీలో భాగస్వామ్య పక్షంగా బీజేపీ ఉండడంతో స్థానిక నాయకులు అప్పుడప్పుడు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో మాత్రం టీడీపీ, జనసేన నేతల కంటే వైసీపీ ఎంపీలతో బీజేపీ నాయకులు సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. వైసీపీతో బీజేపీ సఖ్యత టీడీపీకి మింగుడు పడ్డం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కూటమిలోని బీజేపీ మద్దతు లేకపోవడం వల్లే ప్రజల్లో తాము అభాసుపాలు కావాల్సి వస్తోందనే ఆవేదన టీడీపీ, జనసేన నేతల్లో ఉంది. భాగస్వామ్య పక్షంగా ఉన్నంత మాత్రాన సాటి పార్టీల కష్టనష్టాలన్నీ తమ నెత్తిన వేసుకోవడం ఎలా సాధ్యమని బీజేపీ నేతల ప్రశ్న. వైసీపీని రాజకీయంగా అణిచివేస్తే కలిగే లాభ నష్టాలపై తమకు చెప్పడం అంటే తాతకు దగ్గు నేర్పడంలా ఉందని బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.